కుమారుడైన రాజీవ్ గాంధీ క్యాంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు అదే వర్సిటీలో మెట్రస్ గా పనిచేస్తున్న సోనియా మైనో అనే అమ్మాయితో ఆయనకు పరిచయం ఏర్పడింది. ఆమె పేరు సోనియా మైనో కాదు, ఆంటోనియో మైనో. ఓకే, సో అట్లా అది హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకుంది. ఎస్, వెయిట్రెస్గా పనిచేసింది. ఇంకా బార్ డాన్సర్ అని చెప్పారు లుచ్చన్న కొడుకు. వెయిట్రెస్గా చాలామంది పనిచేస్తారు హోటళ్ళల్లో, రెస్టారెంట్లల్లో, లేకపోతే ఇది ఎక్కడైనా. ఓకే, చదువుకునే టైంలో పార్ట్ టైం చాలామంది చేస్తారు. అమెరికాలో అయితే వెరీ కామన్. ఓకే, మాస్టర్స్ చేసినప్పుడు మన ఇండియన్స్ కూడా చాలామంది చేస్తారు. ఎందుకంటే పాకెట్ మనీ కోసం, డే టు డే ఎక్స్పెన్స్ కోసం చాలామంది పనిచేస్తారు. ఓకే, తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా మినిమం ఖర్చుల కోసం చాలామంది పనిచేస్తారు. అదే ఎవడు తప్పుగా ఎవడు ఫీల్ కాడు. అది వెస్ట్రన్ కల్చర్లో ఉంది, మన కల్చర్లో లేదు. కొంతమంది పేదోళ్ళు ఇప్పుడు పనిచేస్తారు. మొన్నే ఏదో వీడియో చూసిన, ఇద్దరు చిన్న ఆడపిల్లలు పేపర్ వేస్తున్నారు. అది తప్ప ఏమన్నా? నా దృష్టిలో నువ్వు ఏ పనైనా చేసుకో, వేరే వాడిని ముంచనంత వరకు, వేరే వాడి సొమ్ముని దోసుకోనంత వరకు, అబద్ధాలు చెప్పి మోసం చేసి, లేకపోతే వాడిని చంపి, వాడిని ఏదో రకం ఇబ్బంది పెట్టి అన్యాయం చేసి పక్కోడి దోసుకోకుండా నువ్వు ధర్మ మార్గంలో భిక్షాటన చేసి బతికినా, లేకపోతే ఏ పని చేసుకొని బతికినా తప్పలేదు. వెయిట్రెస్ పని చేయడం తప్ప, రెస్టారెంట్లో కానీ, బార్లో కానీ, ఇంకో దగ్గర కానీ పని చేయడం తప్ప, యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ నాట్ ఇల్లీగల్. ఓకే, ఇల్లీగల్ కానంత వరకు నువ్వు ఏ పనైనా చేసుకో చట్ట ప్రకారం. తప్పేముంది అందులో? పక్కోడి సొమ్ము గుంజుకుంటలేరు కదా, రాజకీయ నాయకులు లెక్క పేదోడి సొమ్మును దోసుకుంటలేరు కదా, అది నేరం. ఆమె హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నాక హిందూ సాంప్రదాయం ప్రకారం ఇండియన్ సిటిజన్షిప్ పొందింది. ఆమె నాకు రాజ్యాంగ పదవి కావాలని అడుగుతలేదు కదా. పార్టీ అందరు బతిలాడిరు ఆమె రాజకీయ భర్త చనిపోయినాక రాజీవ్ గాంధీ గారు బతుకున్నప్పుడే ఆమె ఏది మనకు రాజకీయాలు వద్దు, ఏమొద్దు మనకు అని చెప్పి ఆమె ఎప్పుడు భయపడుతుండేది. ఎప్పుడు సెక్యూరిటీ థ్రెట్ ఉంటుంది, మనకు వద్దే వద్దు, మనం పీస్ఫుల్గా బతుకుదాం, రాజకీయాలు వద్దు అని రాజీవ్ గాంధీ గారిని అన్నది ఆమె. రాజీవ్ గాంధీ గారు వినలేదు ఆమె. ఏం కాదు, మనకు సెక్యూరిటీ ఉంటుంది, అన్నీ ఉంటాయి అని చెప్పాను. ఆమె చనిపోయినాక ఆమె చాలా ఒక డిఫరెంట్ డిప్రెషన్లోకి పోయినాక నాకు రాజకీయాలకు సచ్చినా రానని చెప్పింది ఆమె, సోనియా గాంధీ గారు. ఏది అందరు బతిలాడు, పార్టీ కార్యకర్తలు అందరు పార్టీ బతకాలంటే నువ్వే రావాలి. పివి నరసింహారావు గారు ఉండే అప్పుడు. ఓకే, పివి నరసింహారావు గారు, తర్వాత సీతారాం కేసరి, ఇట్లాంటి వాళ్ళు ఉండే. ఆ తర్వాత ఇక పార్టీ గడ్డు కాలంలో ఉండే. పార్టీని బతికించుకోవడానికి అందరు బతిలాడితే వచ్చింది రాజకీయాలకు తప్ప ఆ పార్టీని బతికేయడానికి వచ్చింది ఆమె. ప్రధానమంత్రి పదవి ఇంకోటి కావాలని ఆమె ఆశించలేదు, ఆమె అడగలేదు. ఆమె ఇస్తా అన్న తీసుకోదని నేను అనుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు ఆమె హిందూ సాంప్రదాయం పెళ్లి చేసుకున్నాక, హిందూ ధర్మాన్ని పాటించినాక, భారతదేశ సిటిజన్షిప్ పొందినాక ఇంకా ఆమెను తిట్టాల్సిన అవసరం ఏముంది? శ్రీమతి అని బెసెంట్ గారు ఐర్లాండ్ ఆమె కదా, మన హోమ్ రూల్ ఉద్యమం కానీ, భారత యొక్క ఇండిపెండెన్స్ స్ట్రగుల్లో కీలక పాత్ర పోషించింది. అట్లా అంటే సర్ ఆర్థర్ కాటన్ గారు కాటన్ సేతును కట్టిర్రు. ఓకే, అట్లా మహనీయులు చాలామంది ఉన్నారు. ఇప్పుడు అట్లా అంటే ఈ మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఆయన యొక్క మక్కాలో పుట్టిండు. అట్లా చెప్పాలంటే మస్తు మంది ఉన్నారు. స్వామి వివేకానంద గారు ఈ యొక్క విదేశాల్లో చాలా స్పీచ్లు ఇవ్వాలి హిందుత్వానికి, లేకపోతే ఏదో చాలా గొప్ప అని మనం చెప్పినప్పుడు స్వామి వివేకానంద గురించి. ఆయన సర్వమత ప్రచారాలు ఆయన ఫేమస్ కావడానికి కారణము షికాగోలో సర్వమత దాంట్లో స్పీచ్ కదా. భారతీయులు మై అమెరికన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని స్టార్ట్ చేస్తే అక్కడ చాలా ఇంప్రెస్ అయ్యారు కదా. యంగెస్ట్ అతను ఆ విధంగా హిందూ ధర్మం గొప్పతనం చెప్పిండు. ఆయన కింద పనిచేసిన నివేదిత అనే సిస్టర్, ఏది ఆమె యొక్క ఐర్లాండ్ అని అమెరికన్ ఆమె అనుకుంటా. ఓకే, ఏది సిస్టర్ నివేదిత కదా. ఆమె మొత్తం ఆ వివేకానందుని యొక్క బోధనలు ఏది ప్రచారం చేసింది. ఆ తర్వాత ఆమె యొక్క కాలేజీని కూడా ఏర్పాటు చేసింది. సో అట్లా మస్తు మంది ఉన్నారు. అట్లా విదేశీయులు భారతదేశంలో కీలక పాత్ర పోషించి భారతదేశ అభ్యున్నతికి, భారతదేశానికి మంచి కోరిన వాళ్ళు మస్తు మంది ఉన్నారు చరిత్రలో. అట్లా అంటే ఇవాళ ఏది మన యొక్క షిరిడి సాయినాథుడు ముస్లిం అతను ముస్లిం సాహిబ్కి వచ్చిండు. ఆయన ఏది మసీదులనే తినేటోడు, భిక్షాన్ని చేసేటోడు, మసీదులనే వండేటోడు. మరి ఇవాళ హిందువులు అతనికి పెద్ద పూజలు చేసి మొక్కుతున్నారు. అట్లా మస్తు మంది ఉన్నారు చరిత్రలో చెప్పాలంటే. కబీర్ దాస్ ముస్లిం, అట్లా ఎంతమంది పేర్లు చెప్తాం చరిత్రలో కదా. అట్లా ఉండేది. మరి పొద్దుగా లేస్తే ఆమె ఏమన్నా మనకు చెడు చేసిందా సోనియా గాంధీ గారు? ఆమె అనుకోకపోతే ఇవాళ మన తెలంగాణ సాధ్యం కాకపోతుండే కదా. 10 ఏళ్ళు 18 పార్టీలను ఉమ్మడిగా చేసి భారతదేశాన్ని యొక్క అన్ని రకాలుగా అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించింది మహిళ అయ్యండి. సో మరి ఆమె చెడు కొట్టింది లేదు. కానీ సోనియా మైనో పేరెంట్స్ అయిన స్టెఫానో మైనో మరియు పావోలో మైనో రాజీవ్ గాంధీ క్యాథలిక్ క్రిస్టియన్గా మతాన్ని మార్చుకుంటేనే తాము పెళ్లి జరిపిస్తామని కండిషన్ పెట్టారు. దాంతో రాజీవ్ గాంధీ చేసేదేమీ లేక క్యాథలిక్ క్రిస్టియన్గా కన్వర్ట్ అయ్యి తన పేరును రాబెత్రోగా మార్చుకొని సోనియా మైనోని వివాహం చేసుకున్నారు. వీరిద్దరికి కలిగిన సంతానమే
వాళ్ళు హిందూ సాంప్రదాయం పెళ్లి చేసుకున్నారు. అక్కడ వీడు చెప్పినట్టు ఆయన పేరు మార్చుకున్నట్టు వాళ్ళ పేరెంట్స్ చెప్పినట్టు ఎక్కడన్నా మనకు ఆధారం ఉందా? వాళ్ళ పేరెంట్స్ ఈ పేరు మార్చుకుంటేనే పెళ్లి చేసుకుంటామని వీడు చెప్తున్నాడు. వాట్ ఈస్ ద సోర్స్? వీనికి వచ్చి చెప్పిందా వాళ్ళమ్మ? సోనియా గాంధీ వాళ్ళ అమ్మ వచ్చి ఇల్లు చిన్న కొడుకు చెప్పిందా శివరాజు గారికి? ఎవడు చెప్పిండు? ఆలోచించండి. అంటే ఎంత ఈజీగా ఉల్లు బనాయిస్తున్నారో ఆలోచించండి. వాళ్ళు దండలు వేసుకున్నారు, హిందూ సాంప్రదాయం ప్రకారమే పెళ్లి చేసుకున్నారు. ఓకే, ఆమె కదా, ఆమె కూడా చెప్పింది. ఓకే, మా అమ్మ చెల్లె ఇటలీలో ఉంటారు, ముసలోళ్ళు అయిపోయారు, 90 ఏళ్ళ మా అమ్మ ఉంటుంది అని ఆమె చెప్పింది, రీసెంట్గా చెప్పింది. సో ఎస్, ఆమె పేరు ఆంటోనియో మైనో కథను కూడా ఆమె అన్నదా ఎప్పుడన్నా? సో షీ ఈజ్ ఓపెన్, వెరీ క్లియర్. సో నువ్వు ఆడ ఫేక్ చెప్పడానికి ఏమున్నది? సాధారణంగా భర్తదే భార్యకు వస్తుంది. ఈమెన్ అమెరికాలో కూడా భర్త పెళ్ళి అయినాక భర్త పేరే భార్యకు వస్తుంది. మేల్ డామినేటెడ్ సొసైటీ, పేట్రియార్కల్ సొసైటీ. సో అక్కడ ఇది చెప్పే కథనంలో ఎక్కడ మనకి ఫేక్ స్టోరీ. ఓకే, నువ్వు ఎక్కడన్నా ఆధారం తీసుకురా. వాళ్ళ అమ్మతోటి మాట్లాడిర్రి, వాళ్ళ అమ్మ ఇట్లా అయితేనే పెళ్లి చేసుకుంటారు రాబట్టు అని. లేదు, ఎక్కడన్నా చర్చిలో ఏదైనా ఆయన చేసినట్టు ఆ పేరు మార్చుకున్నట్టు ఏదైనా వీడియో తీసుకురా. ప్రియాంక కానీ ఇందిరాగాంధీ గారు తమ కుటుంబ రాజకీయ భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశం ఉందని రాజీవ్ గాంధీ కుటుంబాన్ని ఇండియా తీసుకువచ్చి హిందూ సాంప్రదాయ పద్ధతిలో మళ్ళీ వివాహం జరిపించారు. దాంతో సోనియా మైనో కాదు మిత్రులారా, నేను అనేది ఏంటంటే వీడు హిందుత్వం ఫోటోలు చూపెడుతున్నాడు, కానీ ఆ వేరే చెప్తున్నాడు. చూసినావా, ముస్లిం అంటుండు, క్రిస్టియన్ అంటుండు కదా, ఆ ఫోటోలు చూపెడతలేడు. కథ స్టోరీ చెప్తున్నాడు, హిందువుల ఫోటోలు ఏమో చూపెడుతున్నాడు. మరి ఆ వేరే స్టోరీ చెప్పినాడు, దాని ఫోటోలు కూడా చూపెట్టాలి కదా, అప్పుడు నేను నమ్ముతారు నువ్వు చెప్పే స్టోరీ. రాహుల్ గాంధీగా ప్రియాంక గాంధీగా తమ పేర్లు మార్చుకున్నారు. ఇందిరాగాంధీ గారి చిన్న కుమారుడైన సంజయ్ గాంధీ అసలు పేరు సంజీవ్ గాంధీ. ఇతను లండన్లో చదువుకుంటున్నప్పుడు ఒక కార్ దొంగతనం కేసులో అరెస్ట్ అయ్యాడు. దాంతో అతని పాస్పోర్ట్ ని రద్దు చేసి జైల్లో వేశారు. సంజీవ్ గాంధీ ఆయన ప్రధానమంత్రి కొడుకు అంటే కారు దొంగతనం చేసిండట. ఇక మీరు చెప్పండి ఇక. ఓకే, ఆయనకు ఆ విమానాల కొత్త కార్ల సోకు ఈ యొక్క అంటే నడిపే సోకు, డ్రైవింగ్ సోకు బాగుండేది. ఓకే, అట్లా కొత్త కార్లు వచ్చినా, కొత్త హెలికాప్టర్ వచ్చినా, ఏ విమానం వచ్చినా ఏదైనా నడపాలి. ఓకే, అది ఆయన యొక్క ప్యాషన్ సంజయ్ గాంధీకి. ఓకే, చాలా దూకుడు మనిషి. ఓకే, అందరికీ భారతదేశం జనాభా పెరుగుతుంది అంటే మోర్ అగ్రెసివ్ మనిషి. ఓకే, ఆ విధంగా భారతదేశ జనాభా పెరగొద్దు, ఇట్లా ఎక్కువ పెరిగితే మనకి అనేక రకాల కష్టం అని చెప్పి ఈ యొక్క ఆయన బలవంతంగా అంటే ఏదైనా మార్పు అనేది తొందరగా రావాలని చెప్పి మోర్ అగ్రెసివ్, అతివాదుల టైపు. ఓకే, సో ఇన్స్టెంట్గా చేంజ్ రావాలి అంటే ఒక నిర్బంధం. ఓకే, చైనా లెక్క. ఓకే, చైనాలో అంతే కదా, ఇలా మొత్తం స్లమ్స్ అని ఉలగొట్టి పెద్ద అంటే నిర్బంధం. ఓకే, అట్లా ఆ విధంగా అందరికీ బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేస్తాడు. ఏదైనా ఆయన అనుకుంటే అది కంపల్సరీ ఇంప్లిమెంట్ చేయడంలో ఇది చేస్తాడు. మోర్ అగ్రెసివ్ యువకుడు, మోర్ అగ్రెసివ్, ఆదర్శ భావాలు ఉన్నాయి కానీ మోర్ అగ్రెసివ్. అది ఆ విషయంలో కొంచెం ఆ దూకుడు వద్దు అనేది దాంట్లో విభేదించింది తప్ప ఆయన చనిపోయిన రోజు కూడా ఇందిరాగాంధీ గారికి తెలియదు ఆయన చనిపోయినట్టు. ఓకే, అతనికి ఆ యొక్క కొత్తది ఏదో వచ్చింది అంటే ఆయన ట్రై చేస్తే అది బ్యాడ్ లక్ చనిపోయాడు. ఆయన చనిపోయాక ఆమె దాదాపు డిప్రెషన్లోకి పోయింది. కొన్ని రోజులు ఆమె కామ్ అయిపోయింది. ఓకే, ఎందుకంటే రాజీవ్ గాంధీ యొక్క పైలట్గా ఆయన రాజకీయాలకు సంబంధం లేకుండా ఆయన లైఫ్ ఆయన ఉండే. ఆమెకు ఎమోషనల్గా బాగా కనెక్షన్ ఉన్నది సంజయ్ గాంధీతో. ఓకే, తన యొక్క రాజకీయ భవిష్యత్తు నెక్స్ట్ సంజయ్ గాంధీ అనుకుంది ఆమె. ఓకే, అనుకున్నది కానీ అది బ్యాడ్ లక్లా చనిపోవడంతో రాజీవ్ గాంధీ గారు రావాల్సి వచ్చింది. ఓకే, సో అంత ప్రేమ చేసింది కొడుకుని. ఓకే, కొడుకు కోసం అహర్నిశలు అంత తాపత్రయపడ్డది. ఓకే, ఈ యూస్ టు రన్ అంటే ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పటికీ పార్టీ వ్యవహారాలు కార్యకలాపాలన్నీ సంజయ్ గాంధీ గారే చూస్తారు. ఓకే, సో అంత ప్రేమ చేసేది కొడుకు ఆమెకు చాలా ఏమంటారు కుడి భుజము లేకపోతే బ్యాక్ బోన్ ఎవరు అంటే సంజయ్ గాంధీ. ఓకే, రాజీవ్ గాంధీ కాదు. ఓకే, రాజీవ్ గాంధీ సింపుల్ మనిషి, తన పని తను చేసుకుంటాడు, తనకి ఏదో విమానము పైలట్ అట్లా ఈ యొక్క రాజకీయాల్లో ఇంట్రెస్ట్ లేదు. ఓకే, అట్లాంటి వ్యక్తిని తన కుడి భుజాన్ని కోల్పోయినాక ఆమె కొన్ని రోజులు మానసికంగా ఇది చాలా డిస్టర్బ్ అయిపోయింది ఇందిరాగాంధీ గారు. కానీ స్ట్రాంగ్ ఉమెన్ కాబట్టి మళ్ళీ తట్టుకొని మళ్ళీ పబ్లిక్లోకి వచ్చి మళ్ళీ ఆమె చేయాల్సిన కార్యక్రమాలు చేసింది. ఓకే, సో అట్లాంటిది వీడు పొద్దుగాలేస్తే చెత్త నింపుతున్నాడు. ఆ వాస్తవాలు వేరున్నాయి, వీడు చెత్త నింపుతున్నాడు. ఓకే, ఇందిరాగాంధీ గారు తెచ్చిన సంస్కరణ కానీ, బ్యాంకుల జాతీయకరణ కానీ, పాకిస్తాన్ 2 ముక్కలు చేసింది కానీ, వాళ్ళు పెట్టిన ప్రభుత్వ రంగ సంస్థలు కానీ, పాలసీస్ కానీ అవి మాట్లాడాలి. అది ఏమన్నా మాట్లాడు. ఆ విధంగా బీజేపీ చేసిన పాలసీస్ కానీ, బీజేపీ చేసిన మంచి పనులు మాట్లాడు, ధరల నియంత్రణ మాట్లాడు, సబ్సిడీలు మాట్లాడు, గవర్నమెంట్ పాలసీస్ మీద మాట్లాడు, ప్రజలకు ఏం లాభమైంది మాట్లాడు. ఇది ఎవ్వరికి యూజ్ కానీ ముచ్చట.
ఓకే, దాన్ని అది కూడా నిజం కాదు, అన్ని అబద్ధాలు. నువ్వు వీడియోలు తీసుకురా, నువ్వు చెప్పే స్టోరీకి కరెక్ట్ ఏమన్నా మేక్ సెన్స్ ఉంటుంది. నువ్వు చెప్పిన కథనానికి ఫోటోలు కూడా లేవు.